1970వ సంవత్సరం వచ్చేప్పటికి మహానటి సావిత్రికి అవకాశాలు తగ్గాయి. హీరోయిన్గా ఆల్మోస్ట్ ఆల్ ఫేవరెట్ అయిపోయినటువంటి పరిస్థితి వచ్చేసింది. అయితే ఆ పరిస్థితుల్లోనే ఆవిడ ఒక నిర్ణయం తీసుకున్నారు. నిర్మాతగా మారి మళ్ళీ తన పూర్వవైభవాన్ని తెచ్చుకొని హీరోయిన్గా కంటిన్యూ అవుదాము, ఇంకొక 10 years అయినా సరే ఇండస్ట్రీలో ఉందామని చెప్పి. ఇది మంచి నిర్ణయమే, కానీ ఆవిడ ఎంచుకున్నటువంటి సబ్జెక్టు మోగ మనసులు. 1964 సంవత్సరంలో ఆదిత్య సుబ్బారావు డైరెక్షన్లో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా చాలా సూపర్ డూపర్ హిట్ అయింది తెలుగులో. దాని హిందీలో మిలన్ అని చెప్పి కూడా తీశారు. మిలన్ కూడా బాగానే ఆడింది. అయితే అప్పటి నుంచి ఆవిడ రైట్స్ తీసుకొని సమయం గురించి వెయిట్ చేస్తున్నారు. 1975 సంవత్సరంలో ఈ సినిమా తీసే సమయానికి అక్కడ కాలమాన పరిస్థితులు మారిపోయాయి. ఎందుకంటే అది ఒక క్లాసిక్ మూవీ. క్లాసిక్ మూవీని మళ్ళీ తీయాలంటే చాలా చేతులు కాల్చుకోవడంతో సమానం అని చెప్పి చాలా మంది భావిస్తారు. అలాగే ముఖ్యంగా జెమినీ గణేశన్ దీని మీద చాలాసార్లు హెచ్చరికలు జారీ చేశారు. వద్దు, ఈ సినిమా జోలికి పోవద్దు, ఇది ముట్టుకుంటే చాలా కష్టం అని చెప్పి ఆయన చెప్పినా కూడా ఆవిడ ఆ సినిమా తీద్దామని నిర్ణయించుకున్నారు. అయితే ఈ సినిమా తీసేటప్పుడు అసలు ఫస్ట్ జెమినీ గణేశన్ తన భర్తనే హీరోగా పెట్టి తీద్దాం అనుకున్నారు. అయితే ఇందులో ఉన్నటువంటి ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, ఇందులో హీరోని యారా అని చెప్పి పిలుస్తుంది. హస్బెండ్ అయినటువంటి జెమినీ గణేశన్ని యారా అని పిలవటం అక్కడ ప్రేక్షకులు ఒప్పుకోరు. అలాగే సావిత్రి కూడా నచ్చలేదు. అందుకని జెమినీ గణేశన్ పక్కన పెట్టి శివాజీ గణేశన్ ఎంచుకున్నారు. అయితే 1970వ సంవత్సరంలో శివాజీ గణేశన్ మంచి పీక్ పీరియడ్ లో ఉన్నారు. సూపర్ డూపర్ హిట్ సినిమాలన్నీ కూడా ఆయన ఇస్తున్నారు. కాబట్టి జెమినీ గణేశన్ అయితే మళ్ళీ తనకి కెరీర్ మంచి వైభవం వస్తుందని చెప్పి వాడు భావించారు. అయితే మరో ముఖ్యమైనటువంటి పాత్ర గౌరీ. ఈ గౌరీ పాత్రని మరి తెలుగులో జమున నటించారు. జమున గౌరీ పాత్రలో నటించడంతో ఆ గౌరీ పాత్రకి ఒక మంచి ఖ్యాతి లభించింది. అయితే జమున్నే తమిళంలో కూడా ఈ గౌరీ పాత్రకి తీసుకుందాం అని చెప్పి అనుకునేటప్పటికీ జమున ఆ టైంలో ప్రెగ్నెంట్. కాబట్టి ఆ గౌరీ పాత్రకి చంద్రకళను తీసుకున్నారు. ఇది ఒక మైనస్ పాయింట్ అయింది. ఎందుకంటే జమున నటన మోగ మనసుల్లో చాలా హైలైట్, కానీ ఆ స్థాయిలో చంద్రకళ చేయలేకపోయారు. ఆ సినిమాకి అదొక మైనస్ పాయింట్ అయింది. అలాగే ఇక్కడికి వచ్చేప్పటికి సినిమా జాప్యం విపరీతంగా జరిగింది. 1970లో స్టార్ట్ అయినటువంటి ఈ సినిమా 1972 సంవత్సరంలో పూర్తయింది. అంటే 2 సంవత్సరాల పాటు ఈ సినిమా నిర్మాణం కొనసాగింది. దీనికి సంబంధించి ప్రతిరోజు షూటింగ్లు కానీ మిగతా కార్యకలాపాలు కానీ ఈ వడ్డీలకి అప్పులు తేవటం, ఆ వడ్డీలు విపరీతంగా పెరిగిపోవటం కూడా ఈ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ పెరగడానికి ప్రధాన కారణమైంది. ఈ సమయంలో ఒక విధంగా చెప్పాలంటే చెల్లి లాంటిది, మంచి స్నేహితురాలైనటువంటి జమున ఒక ప్రొడక్షన్ మేనేజర్ని సావిత్రి దగ్గరికి పంపించారు. పంపించి ఇప్పటికైనా సరే ఈ సినిమా మనం ఎవరో ఒకరికి అమ్మేద్దాం, ఈ సినిమా రిలీజ్ చేసి మళ్ళీ రిస్క్ తీసుకోవద్దు, బయర్స్ రెడీగా ఉన్నారని చెప్పి కబురు పంపించినా కూడా సావిత్రి మొండిగా ఆ సినిమాని తనంతట తానే రిలీజ్ చేద్దామని నిర్ణయించుకున్నారు. కానీ బయర్స్ కి అమ్మడానికి ఇష్టపడలా. ఎందుకంటే ఆవిడ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, మంచి లాభాలు వస్తాయనేటువంటి ఒక కాన్ఫిడెన్స్. ఇదే విషయాన్ని జెమినీ గణేశన్ కూడా చెప్పారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, సినిమా తీసావు, ఈ సినిమాని ఎవరో ఒకరికి అమ్మేద్దాం అని చెప్పినా కూడా జెమినీ గణేశన్ మాటలను కూడా సావిత్రి వినలేదు. ఈ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి దురదృష్టం ఎక్కడ వెంటాడిందంటే ఒక విధంగా శివాజీ గణేశన్ రూపంలోనే వెంటాడింది. ఎందుకంటే శివాజీ గణేశన్ 1970 సంవత్సరంలో ఈ సినిమా స్టార్ట్ అయ్యే సమయానికి మంచి పీక్ లో ఉన్నాడు, మంచి సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. కానీ 72వ సంవత్సరంలో విడుదలయ్యే సమయానికి శివాజీ గణేశన్ కి పరాజయాలు వెంటాడాయి. ఆ సినిమాలన్నీ వరుస పెట్టి ఫ్లాప్లు అవుతున్నాయి. ఈ ఫ్లాప్లు అయ్యే సమయంలో ఈ ప్రాప్తం, దాని పేరు ప్రాప్తం, యాక్చువల్గా మోగ మనసుల్ని తమిళంలో ప్రాప్తం అనేటువంటి పేరుతో టైటిల్తో రిలీజ్ చేశారు. ఈ ప్రాప్తం రిలీజ్ అయ్యే సమయానికి శివాజీ గణేశన్ కి అన్ని పరాజయాలే. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అందరూ కూడా బాగుందన్నారు, సినిమా బాగుందన్నారు, కథనం బాగుందన్నారు. కానీ డైరెక్షన్ ఆదిత్య సుబ్బారావు చేస్తుంటే బాగుండేదని కూడా చెప్పారు. ఎందుకంటే ఈ సినిమాకి డైరెక్షన్ సావిత్రి చేశారు సొంతంగా. అదే ఆదిత్య సుబ్బారావు అయితే టేకింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉండేది, అదొక దెబ్బతీసింది. కాదు శివాజీ గణేశన్ ఫెయిల్యూర్స్ ఒకటి దెబ్బతీసింది.
తర్వాత చంద్రకళ యాక్టింగ్ ఆ స్థాయిలో లేకపోవడం దెబ్బతీసింది. అయినా సరే సినిమా స్టోరీ మరి బ్యాడ్ కాదు. కాకపోతే అప్పట్లో ఉన్నటువంటి తమిళనాడు రాజకీయాలు, ఆ రాజకీయాలు ఎప్పుడు కూడా సావిత్రిని ఎప్పుడు పడగొడదామా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ సినిమా బాగున్నా కూడా మరి ఒక విధంగా థియేటర్స్లోను వాటిల్లోనూ కూడా చాలా తొందరగా తీసేశారు. కొంచెం లాంగ్ రన్ ఉండేటువంటి పరిస్థితి ఇవ్వలేదు. ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్, క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే శంకరాభరణం సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ 2 వీక్స్ కలెక్షన్స్ లేవు, కానీ 3rd వీక్ నుంచి మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇలాంటి సినిమాలు ఏంటంటే క్లాసిక్ సినిమాలు ఒక 2 వారాలు 3 వారాలు వెయిట్ చేయాలి. కానీ తమిళనాడులో చాలా సినిమా థియేటర్స్ ఏం చేశాయంటే ఇది పికప్ అయ్యేంత సమయం కూడా వేచి చూడకుండా చాలా థియేటర్స్ లో సినిమాలు తీసేశారు. దీని మీద రాజకీయ ప్రభావం ఉందని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. దాంతో ఒక్కసారిగా ఊహించని ఎదురు దెబ్బ సావిత్రికి తగిలింది. ప్రాప్తం ఫెయిల్యూర్ కింద మిగిలింది. ఈ ఫెయిల్యూర్స్ ఎప్పుడైతే వచ్చాయో ఈ వడ్డీలకి వడ్డీలు కట్టవలసిన పరిస్థితి వచ్చింది. ఎంతో ఇష్టపడి కట్టుకున్న బంగ్లాలన్నీ కూడా మరి ఆవిడ అమ్మేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే ప్రాప్తం సినిమా ఫెయిల్యూర్ అయిపోయిందో సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఫిక్స్ అయిపోయింది, ఇంకా ఈవిడ హీరోయిన్ కింద పనికిరాదు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది. దాంతో ఇంకా గతిలేని పరిస్థితుల్లో, విధిలేని పరిస్థితుల్లో మరి హీరోయిన్ స్థాయి నుంచి ఈవిడ నెమ్మది నెమ్మదిగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయికి దిగజారిపోయి వేశారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి జూనియర్ ఆర్టిస్ట్ స్థాయి వేషాలు కూడా వేయవలసిన పరిస్థితి వచ్చింది. 1976 ఈ సంవత్సరం వచ్చేటప్పటికి సినిమాలో చాలా మంది ప్రొడ్యూసర్స్ కానీ తోటి నటులు కానీ ఈవిని మహానటిగా గుర్తించడం మానేసింది. కేవలం ఒక సాధారణ నటిగా మాత్రమే పరిగణించడం మొదలుపెట్టింది. ఇక 78 సంవత్సరం వచ్చేప్పటికి గోరింటాకు సినిమాలో ఆవిడ వేసిన వేషం అందరినీ కూడా జాలి కొలిపేటువంటి రీతిలో ఉంది. తన సినిమాకి తానే డబ్బింగ్ చెప్పుకోలేనటువంటి పరిస్థితికి వచ్చేసింది. సరిత, సినిమా నటి సరిత ఈ క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పింది. ఓ విధంగా ఆవిడ ఈ స్థాయికి పడిపోవటానికి కారణం ఎవరు చెప్పినా వినకుండా ప్రాప్తం అనే సినిమాని మోగ మనసుల ఆధారంగా తీయటమే, అదే ఆవిడని దెబ్బతీసిందని చెప్పి చెప్తూ ఉంటారు. కాబట్టి మనిషి చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటారు. కానీ ఒకసారి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా కూడా ఏ ప్రయోజనం ఉండదని చెప్పి సావిత్రి ప్రాప్తం సినిమానే ఉదాహరణ.